రాష్ట్రంలో యువతకు నిరుద్యోగ సమస్య లేకుండా చేసి ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ముందుకెళ్తే రాష్ట్రంలో ఎన్నో పరిశ్రమల్ని ఐటీ సంస్థల్ని తీసుకొస్తున్న గొప్ప యువ నాయకుడు మంత్రి నారా లోకేష్ ని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ కొనియాడారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు కృషి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ కు కూటమి ప్రభుత్వానికి నిరుద్యోగ యువత తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ పిఠాపురంలో సంబరాలు జరిపారు. పార్టీ కార్యాలయం నుండి వరంత ర్యాలీగా కోటగుమ్మం సెంటర్ కు చేరుకున్నారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే వర్మ కేక్ కట్ చేశారు. ఈ రోజు గూగుల్ కంపెనీని ప్రధానమంత్రి గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఈ రోజు గూగుల్ కంపెనీని విశాఖపట్నానికి ఇవ్వడం నిజంగా మన ఆంధ్రప్రదేశ్కి అంత గర్వకారణం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఎంచేదంటే ఇటువంటి నాయకత్వం, లోకేష్ లాంటి నాయకత్వం తెలుగుదేశం పార్టీలో ఉండడం, చంద్రబాబు లాంటి విజన్ ఉన్న నాయకుడు కూటమికి నాయకుడిగా ఉండడం, ఈరోజు విశాఖపట్నంలో గూగుల్ 1,36,000 కోట్లతో నిర్మాణం చేయడానికి అగ్రిమెంట్ అవ్వడం, త్వరలోనే ప్రారంభం అవడం కూడా నిన్న జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం మీటింగ్లో. ఈవేళ 1,36,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో వచ్చి గూగుల్కి ఈరోజు దగ్గర 1,80,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఆ కంపెనీ యాజమాన్యం తెలియజేయడం జరిగింది. నారా లోకేష్ గారు తెలియజేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో చదువుకున్న యువత అంతా కూడా మరి ఉద్యోగాలు లేక తల్లిదండ్రులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో గూగుల్ కంపెనీని ఇంత ఎక్కువ ఇన్వెస్ట్మెంటు 1,36,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ గూగుల్ కంపెనీ విశాఖపట్నంలో పెట్టడం నిజంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, అదే దీనికి సంబంధించిన మంత్రి నారా లోకేష్ గారి యొక్క కృషి, పట్టుదల మరి అంతా ఇంత కాదు. మేమందరం కూడా పిఠాపురం నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, కూటమి ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే ఈరోజు లోకేష్ ప్రయాణం చేస్తూ ఉన్నారో ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి ఎన్నో రకాల ఇన్వెస్ట్మెంట్లు వస్తూ ఉన్నాయి, లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు వస్తూ ఉన్నాయి. రేపు సమ్మిట్లో, విశాఖ సమ్మిట్లో ఇంకా లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చేలాగా ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్లు పైకి చెప్పడం కాదు, ఇన్వెస్ట్మెంట్లు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించే విధంగా పనిచేస్తున్న నాయకుడు నారా లోకేష్ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య లేకుండా చేయాలని, ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు అందరికీ ఉపాధి కల్పించాలని ఒక కంకణం కట్టుకున్న నాయకుడు నారా లోకేష్ గారు. ఈరోజు రాష్ట్ర అభివృద్ధిలోనే కాకుండా, కొత్త పరిశ్రమలు తేవడంలోనే కాకుండా, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలోనే కాకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీకి బలంగా నిలబడిన నాయకుడు నారా లోకేష్ గారు. రేపు భవిష్యత్ తరం నాయకుడు తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ గారు అని నేను తెలియజేస్తాను. ఎంచేతంటే ఇటువంటి యువ నాయకత్వం రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే యొక్క దమ్ము, సత్తా ఉన్న నాయకుడు నారా లోకేష్ గారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క దూరదృష్టి, ఆయన యొక్క విజనం ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో తోడ్పడుతూ ఉంది. మరి ఇటువంటి నాయకులు ఉన్న కూటమి ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వీరి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధికి ముందుకు సాగుద్ది. విశాఖపట్నం రాబోయే రోజుల్లో 2వ ముంబైగా తయారవుద్ది, ఆర్థిక రాజధానిగా. యువకులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. హైదరాబాద్ హైటెక్ సిటీని తలదన్నే విధంగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారు ఈరోజు విశాఖను అభివృద్ధి చేస్తున్నారు. మరి గూగుల్ కంపెనీ తీసుకొచ్చిన వీరిద్దరికీ, చంద్రబాబు గారికి, లోకేష్ గారికి